అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కొండాపూర్ మండలంలో ప్రచారం కొనసాగుతూ ఉంది. మరి ఏ ఊరికి పోయినా పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీకి కుల్మామిడి రాజన్నకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి ఈ స్వాగతం ఈ ఉత్సాహం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ 1999లో ఎంత ఉత్సాహం వచ్చిందో, ఎట్లా గెలిచినామో మరి అట్లాగే గెలిపిస్తామని ప్రజలే ముందుకు వచ్చి మరి యువకులు మహిళలు అందరూ ముందుకు రావడం నిజంగా కూడా శుభసూచకం. అదేవిధంగా మరి ఇలా టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినాం. మరి 20 ఏళ్ళ కోలే ఒక ఆయన 3 ఏళ్ళు 3 సార్లు గెలిచి అదే పోయిండు. ఆయనకు ఫోన్ నంబర్ ఉండదు, మరి దొరకడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చి వస్తాడు, మళ్ళీ పోతాడు. మరి ఇంకో ఆయన మరి అలా సంపన్న వర్గాలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకో ఆయన ఉన్నాడు. మరి ఆయనకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఒకసారి అవకాశం ఇచ్చారు, ఒక ఆయనకు 3 సార్లు ఇచ్చారు, ఒక ఆయనకు ఒకసారి ఇచ్చారు. అయినా మరి ఏ రేసిన బొమ్మలు ఆయన ఉంది. వీళ్ళకి దళిత బంధు వచ్చిందా అమ్మ? ఎవరికన్నా దళిత బంధు వచ్చిందా? వచ్చిందా అమ్మ? వచ్చిందా? డబల్ బెడ్రూమ్ వచ్చినాయా అమ్మ? మీకు వచ్చినాయా? మరి ఎందుకన్నా మనం ఎందుకేయాలి ఓటు? ఒక్కసారి ఆలోచించండి. మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో అనేక అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి అక్కడ కేంద్రం నుంచి పైసలు పంపిస్తేనే ఇలా మీ సర్పంచ్లకు అడగండి, వార్డు మెంబర్లకు అడగండి. ఢిల్లీకి వెళ్ళి రూపాయి వేస్తే మరి గ్రామ పంచాయతీకి రూపాయి వస్తుంది. ఇలా సీసీ రోడ్లు కానీ, ఇలా డ్రైనేజ్ కానీ, ఇలా లైట్లు, ఎల్ఈడి లైట్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే మరి మోడీ గారు పంపిస్తున్నారు. అవినీతి లేని పాలన జరుగుతూ ఉంది. ఇలా ప్రపంచ దేశాల్లో మోడీ అంటే గొప్ప నాయకుడుగా, మరి అవినీతి లేకుండా దేశ సేవ కోసం పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి ప్రభుత్వం మన రాష్ట్రంలో కూడా వస్తే మన రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది. మనకి డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. మనకి ఇంటికి ఒక్కొక్క పింఛన్ వస్తుంది. రేపు ఇంట్లో ఎంతమంది మరి పెద్ద మనుషులు ఉంటే అంతమంది పింఛన్కి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. ఉచిత వైద్యం మనకి ఏమైనా అయితే మరి 10 లక్షల ఉచిత వైద్యం, మనకి ఏమైనా ఆరోగ్యం యాక్సిడెంట్ అయినా ఏమైనా మరి హాస్పిటల్ ఏ హాస్పిటల్కి పోయినా 10 లక్షల రూపాయలు మీకు ఖర్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తెచ్చింది, ఆయుష్మాన్ భారత్ అని. అదేవిధంగా ఉచిత విద్య ఎవరు ఏం చదువుకుంటే మరి కేజీకి పీజీ అని మోసం చేసిండు కేసీఆర్. ఇక కేజీ లేదు, పీజీ లేదు. కాబట్టి మనం నిజమైన నాయకులను చెప్పిందే చేస్తాం, అదే బీజేపీ. చెప్పింది చేసేదే బీజేపీ. గతంలో మరి 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నరేంద్ర మోడీ గారు. అన్ని విషయాల్లో కూడా ఇవాళ దేశంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు. కానీ ఇక్కడ నెరవేరుస్తున్నామా? రేషన్ కార్డు వస్తున్నాయా? కొత్తగా పెళ్ళైన రేషన్ కార్డు వస్తున్నాయా? వస్తలేవు. మరి ఎందుకు వేయాలి ఓటు? కారు గుర్తుకు. ఒక్కసారి ఆలోచించండి. మరి అవినీతిని అంతమంచాలన్నా, ఈ టీఆర్ఎస్ ఇంటికి పంపించాలన్నా మరి బీజేపీకి ఓటేయాలి, కమలం పువ్వుకి ఓటేయాలి. ఆ పార్టీ వైపు నుంచి మరి అన్న రాజన్న మరి మచ్చలేని నాయకుడు, మరి ఏం లేకుండా ఒక కౌన్సిలర్ ఉంటేనే మన కాన్ఫరెన్స్ అంతా పనిచేసిండు. చాలా మందికి సేవా కార్యక్రమం చేసిండు, కుటుంబించి నిప్పించుడు. చావు బతుకు సావు మన పండుగలు జాతరలు అన్ని కూడా మరి ఆయన చాతనాకాలు చేసిండు. మరి ఏమి లేకుండా కొత్త కౌన్సిలర్ ఉంటే అంతా చేసిండు. రేపు మీ అందరూ ఆశీర్వదిస్తే మరి ఎమ్మెల్యే గెలిస్తే అంతకంటే ఎక్కువ సేవ చేయడానికి ముందుకు వచ్చుడు మచ్చలేని నాయకుడు. మీరందరూ మరి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. కమలం పువ్వు గుర్తుకే.